వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథ్యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిన వారికి ఆయన యొక్క దీవెన ఎల్లవేళలా కనిపిస్తుందన్నది మరి ఈ రోజున జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమమే ఒక సాక్ష్యం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుతున్న జీవితం, లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం, పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాగా, మరల నాకు పునర్జీవితమొసగుమో నాదా, పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాగా, మరల నాకు పునర్జీవితమొసగుమో నాదా, లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క ఫోన్లు తీసుకొని వాతావరణ శాఖలో చూసినట్లయితే ఘోరమైన వర్షము ఉంది. ఈరోజు గత కొద్ది రోజులుగా ఘోరమైన వర్షం ఉంది. మరి ఒకరోజు అతలాకుతలం చేసిన నిన్నటి రోజున ఈ రోజున కూడా చక్కనైన వాతావరణాన్ని ఇచ్చాడు ప్రభు. మీరు చూస్తే చుట్టూ కూడా మబ్బులతో ఉంది, కానీ ఇక్కడ ఈ ప్రాంతం మాత్రము పైన మీరు చూసినట్లయితే వెలుగుతో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కావాలంటే మీరే కళ్ళతో వీక్షించవచ్చు. చుట్టూ కూడా మబ్బులతో కమ్ముకొని ఉంది, కానీ ఈ యొక్క ప్రాంతం మీద మాత్రము ఎండతో మనకు కావలసినంత చక్కనైన ప్రదేశాన్ని ఇచ్చాడు ప్రభు. నిన్నటి రోజున కూడా సుమారు 10:30 దాకా చక్కనైన వాతావరణాన్ని ఇచ్చాడు ప్రభు. అనగా దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతంలో ఉంది అనడానికి ఇంతకన్నా అద్భుతమైన సాక్ష్యము, దేవుడి వలన మాత్రమే సాధ్యమైన ఈ యొక్క అవకాశము దేవుడు మనకిచ్చాడు అంటే అర్థము మనము చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడని. మరి ఈ యొక్క గ్రామ ప్రజలు గత నెల రోజులుగా మోకరించి ప్రతిరోజు 9 గంటలకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి పాపులమైన మనము కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆలకిస్తాడా లేదా అని ఒక ఆందోళన ఉంటూ ఉంటుంది. కానీ ఈ రోజున మన ప్రార్థన ఆలకించి ఇంత చక్కనైన వాతావరణాన్ని ఇచ్చిన ప్రభునికి గట్టిగా చెప్పులతో, మన యొక్క కరతాల ధ్వనులతో, చేతులతో ఆశీర్వదించమని, ప్రార్థించమని, మన ప్రార్థన ఆలకిస్తాడన్న యొక్క ఉదాహరణ మన జీవితాల బాగు కోసం ఉపయోగించుకుందాం. ఎందుకంటే దేవుడు మాత్రమే సహాయం చేస్తూ ఉంటాడు. ఎంతో మంది ప్రజలు అబాధ్యులుగా ఉన్నప్పుడు ఆపద రాగానే తండ్రి అని కనీసం ప్రార్థిస్తూ ఉంటారు. మనం ఎన్నోసార్లు ఒకరించి ప్రార్థించి ఉంటాం, కానీ నీరసించి ఆపివేసి ఉంటాం. అబ్రహాము తన బిడ్డను, ఏకైక బిడ్డను ఇస్సాకును తీసుకుని వెళ్ళి అర్పించే ముప్పు ఆయన వృద్ధుడు, ఎటువంటి సహాయం లేనివాడు, కానీ
విశ్వాసంలో ఎదిగాడు. దేవుడు ఇచ్చిన యొక్క ప్రణాళిక నెరవేర్చాలన్న ఉద్దేశంతో తాను ఆ వృద్ధాప్యంలో కలిగిన సంతానాన్ని కూడా దేవునికి అర్పించగల నిర్మల మనస్సు గలవాడు. కానీ మనకి కొద్దిగా కలిగించిన దేవుడు దేవునికి ఇవ్వాలంటే మనకి మనస్సు రాదు. ప్రభువా, ఇప్పుడే ఇచ్చావు, నీకు ఇవ్వాలంటే నా కుటుంబం జీవితం ఎలా, నా కుటుంబ ఎదుగుదల ఎలా, నా కుటుంబ ఆశీర్వాదం ఎలా అని తప్పుకు పోతూ ఉంటాం. కానీ అది ఆశీర్వదించింది ప్రభు అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రభువు చెబుతూ ఉన్నాడు, నా బిడ్డలారా, ఈ యొక్క సిలువనెత్తుకొని నన్ను అనుసరింపు, నేను నీకు విశ్రాంతినిచ్చేదని అన్నాడు. నా కాడి బరువు సులువైనది, నా బరువు తేలికైనది అన్నాడు ప్రియులారా. అందుకని ఆ బరువుని తన వైపు మోసుకొని ఆ బరువుకి ఈరోజు విజయోత్సవాన్ని అందించాడు ప్రభు. ఆ విజయోత్సవాన్ని మనమంతా కూడా గుమ్మిగూడి ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. అందుకని ఆయన సమక్షంలో కూర్చొని ఆ యొక్క పవిత్రాత్మ శక్తిని అపోస్తలులకు ఏ విధంగా ఇచ్చాడో అటువంటి శక్తిని నీకు నాకు దయచేయమని ఈరోజు ప్రార్థించుకున్నాం. ఎన్ని అప్పుగట్లు ఉన్నా, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా తీర్చగలవాడు మాత్రమే ప్రభువే. కానీ నువ్వు నేను మాత్రం ఆయన చెంతకు వెళ్ళాలి. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెదిగిన ప్రతి వానికి దొరుకును, తట్టిన ప్రతి వానికి వసగబడ్డని పలికాడు ప్రభు. మనది నిజమా కాదా అన్న విషయము మన చేతుల్లోనే ఉంది. మనము ప్రభు దగ్గరికి వెళ్ళి తట్టాలి. ప్రభువా, నా తలుపు తీయ్యా, నన్ను ఆశీర్వదించు, నా బలహీనతలను, నా పాపాలను నీకు అర్పిస్తున్నాను. ఇదిగో నీ సమక్షంలో వచ్చాను, ఇక అంతా నీ చిత్తమని అర్పించాలి. అర్పించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. పాడుకుందాం, ఆశీర్వదించమని బ్రతిమాలుకుందాం. నా
ఇక్కడే ఉండండి, కూర్చొని ఉండండి, లేవకండి, అసౌకర్యం చేయకండి. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎలో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్ని ఎలో, హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. మేఘమునే తన వాహనంబుగా, దూతలనే తన సైన్యంబుగా. మేఘమునే తన వాహనంబుగా, దూతలనే తన సైన్యంబుగా. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. కడబుర శబ్దము మ్రోగుచుండగానే, ప్రతి నేత్రము చూచుచుండగానే. ఎల్లో ఎల్లో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. ఎల్లో ఎల్లో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభువు దిగివచ్చును. క్రీస్తుల మృతులు మొదట లేతురండి, ఆపై సజీవులైన మనము లేతుమండి. క్రీస్తుల మృతులు మొదట లేతురండి, ఆపై సజీవులైన మనము లేతుమండి. ఏమండి ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో 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 ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా. सर्वेश्वरा, ई जग स्वस्थ
ప్రియ స్నేహితులారా, ఆహ్వానితులారా, రండి రండి ప్రియమైన దేవుని సన్నిధికి, ప్రియమైన దేవుని సన్నిధికి. రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా, రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, పిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవ జీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవ జీవము నిండుటకు. రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ప్రియ స్నేహితులారా. క్రీస్తునాథ్యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మన మధ్యన ఫాదర్ బాలశౌరి గారు వికార్ జనరల్ మన మధ్యకు వేచేసి ఉన్నారు. అలాగే ఫాదర్ డీన్, ఫాదర్ మాదాను జోసెఫ్ గారు, అలానే ఇతర గురువర్యులు అందరూ కూడా డీనరీ నుంచి వచ్చి ఉన్నారు. మరి వారందరినీ కూడా మన కోసం ప్రార్థించమని ఈ బలిభోజలో సవినయముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పూజ్యులైన గురు పుంగవులకు, మన డీన్ ఫాదర్ జోసెఫ్ గారికి, రెవరెండ్ సిస్టర్స్కి, మరియు దేవుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ ఆధ్యాత్మిక వాతావరణములో మనందరం పరిశుద్ధ శిలువ విజయం మహోత్సవాన్ని కొనియాడుతూ దేవదేవుని దీవెనలను అర్థిస్తూ ఉన్నాం. ఇంతటి శోభాయమానమైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దయచేసినందుకు పరంధాముడైనటువంటి దేవునికి వందనాలు తెలియచేద్దాం. ఈనాడు ఈ జ్యోతినగర్లో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం లేక ఈ పరిశుద్ధ క్షేత్రం మనందరి ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చెయ్యాలి అన్నటువంటి సంకల్పంతో ఇక్కడ విచారణ గురువులు కానీ,
గ్రామ పెద్దలు కానీ మరియు మన ఈ నిజామాబాద్ డీనరీ ఫాదర్లు ప్రజలందరూ కూడా సమైక్యంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. దానిని ఈనాడు మనం కనులారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది దేవుని అభీష్టము, ఇది దైవ చిత్తం. ఈ దివ్యబలి పూజను మనందరి ఉద్దేశాల కోసం ఈనాడు మనం పరిశుద్ధ శిలువ విజయోత్సవ మహోత్సవాన్ని కొనియాడే ఈ సమయంలో పరిశుద్ధ శిలువ మనకు రక్షణము, శిలువే మనకు జీవము, అదే మనకు పునరుత్థానము. క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించి ఆ శిలువ విజయాన్ని పునరుత్థాన జీవితంగా మనందరికీ దయచేశారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో శిలువ విడదీయరానటువంటి అనుబంధాన్ని కలిగి ఉంది. క్రీస్తు ప్రభు సాధించి పెట్టినటువంటి ఆ రక్షణ భాగ్యాన్ని ఈనాడు మనందరం అర్హులం కావాలి అంటే క్రీస్తు వలె శిలువను మొయ్యాలి, శిలువను ధరించాలి, శిలువ దారిలో పయనించాలి. శిలువే మన జీవితానికి ఆధారం కావాలి. అప్పుడు తప్పకుండా ఆ పునరుత్థాన జీవితం మనకు లభిస్తూ ఉంది. ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని క్రీస్తు ప్రభు మనకు సాధించి పెట్టిన ఆ పునరుత్థాన జీవితానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక వరాలను మనకు దయచేయమని దివ్యబలి పూజలో ప్రార్థన చేస్తూ మనం చేసినటువంటి తప్పిదాలకై దేవుని క్షమాభిక్షను అర్థించుదాం. కరుణించవా, దయతో మన్నించవా, ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీదరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా, ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలనని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యమును తెలుసుకొనిన మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాము కరిచిన వారు
ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇజ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదిలి ఏదేము మండలమున చుట్టుపోవలెనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా, ఇచట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపమును చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో సర్పమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఈ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడ మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభు వాక్కు. అద్భుతమైనది నీ వాక్కు, అమరమైనది నీ వాణి. అద్భుతమైనది నీ వాక్కు, అమరమైనది నీ వాణి. ఆనందభరితులను చేసేది అపారమైన ప్రేమ సందేశం. ఆలకించి అచ్చెరువు పొందండి, అమరలోకాన్ని చేరండి. ఆలకించి అచ్చెరువు పొందండి, అమరలోకాన్ని చేరండి. ఆకాంక్షతో పులకించి బాటలు వేయండి, ఆకాంక్షతో పులకించి బాటలు వేయండి. అద్భుతమైనది నీ వాక్కు, అమరమైనది నీ వాణి. అద్భుతమైనది నీ వాక్కు, అమరమైనది నీ వాణి. రెండవ పట్టణము పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం వచనములు 6 నుంచి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొనక వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడయ్యుండి తనకంటే వినయము గలవాడే మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించును. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకాల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కలవలను. ప్రభువునకు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక గ్రహింపవలను. ఇది ప్రభువాక్కు. సత్యము జీవము మార్గమైనది ఈ వాక్య
చీకటి బ్రతుకులు వెలుగు నింపినది వాక్యం, ప్రభు వాక్యం. సత్యము జీవము మార్గమైనది వాక్యం, చీకటి బ్రతుకులు వెలుగు నింపినది వాక్యం. హల్లెలూయా 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 హల్లె హల్లెలూయా హల్లెలూయా హల్లె హల్లెలూయా హల్లెలూయా హల్లె హల్లెలూయా హల్లెలూయా హల్లె హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పరలోకం నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవ్వడునూ పరలోకమును ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన్ను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ శిలువ విజయోత్సవ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. శిలువ క్రైస్తవ జీవితానికి, క్రైస్తవుడికి చిహ్నం. ప్రతి క్రైస్తవుడు చిన్న పాప నుండి పెద్దవాళ్ళ వరకు ఒక మామూలు క్రైస్తవుడు నుంచి పునీతుల వరకు శిలువ గురుతు వేసుకొని శిలువకు సజీవ సాక్షులుగా నిలుస్తారు. శిలువ చిహ్నాన్ని ఒక చిరునామాగా మార్చుకుంటారు. మనలో ఎవరైనా ఏ పని చేసినా శిలువ గుర్తు వేయకుండా చేస్తామా? చెయ్యం. ఏ ఇల్లైనా శిలువ చిహ్నం లేకుండా ఉంటుందా? ఏ దేవాలయమైనా శిలువ లేకుండా ఉంటుందా? ఉండదు. శిలువ మన క్రైస్తవ జీవితంలో ఒక భాగం. క్రీస్తు తన జీవితాన్ని శిలువ మీద ఆత్మార్పణ చేసి మానవ జాతిని విమోచించారు. రక్త ప్రోక్షణ వలనే ఈ మానవ జాతి రక్షింపబడాలి. క్రీస్తు శిలువ మీద రక్తము చిందించితేనే తప్ప మానవ జాతి రక్షింపబడదు. మానవ జాతి పాపాలకై క్రీస్తు తన రక్త ప్రోక్షణ వలన మనందరినీ రక్షించారు. అది ఎక్కడ? శిలువ మీద. అందుకే శిలువ ఎంత మాత్రము బాధలకు, శ్రమలకు, అవమానానికి, వ్యధలకు చిహ్నం కాదు. శిలువ మన విజయానికి చిహ్నం, మన రక్షణకు చిహ్నం, మన విమోచనానికి చిహ్నం, మన క్రైస్తవ జీవితానికే చిహ్నం. శిలువ మహిమ జీవితానికి, నిత్య జీవితానికి మార్గం. అందుకే ప్రతి క్రైస్తవుడు తన జీవితములో శిలువను ధరిస్తారు, శిలువను మోయాలని ప్రయత్నం చేస్తారు,
సిలువను ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఎవరైతే నా శిష్యులు కావాలి అని అనుకుంటారో వారు సర్వాన్ని త్యజించి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అందుకే పునీత పౌలు 1 కొరింథీయులు 1:23-24 అయితే యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తుని మనము ప్రకటించుచున్నాము. క్రీస్తునే ప్రకటిస్తూ ఉన్నాము. క్రీస్తే మన రక్షకుడుగా ప్రకటిస్తూ ఉన్నాము. క్రీస్తు చూపించిన దారి, ఆ సిలువ దారే మనకు జీవన వేదంగా మనము ప్రకటిస్తూ ఉన్నాం. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నారు. క్రైస్తవ రక్షణ చరిత్రలో ఏ శిలువ మీదనైతే క్రీస్తు భగవానుడు ఆత్మార్పణ చేసి రక్తాన్ని చిందించి మరణించాడో దేని ద్వారానైతే పునరుత్థాన జీవితాన్ని మనకు ప్రసాదించారో అదే శిలువ దేవుని రక్షణ కార్యానికి ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. క్రీస్తు ప్రభు మన రక్షణ ఏదో ఆనవాయితీగా అట్లా ఇవ్వలేదు. లేకపోతే మీరందరూ జ్ఞానస్నానం స్వీకరించారు, మీరందరూ రక్షింపబడతారు అని మనకు చెప్పలేదు. క్రైస్తవ జీవితాన్ని ఆచరించే వాళ్ళందరూ రక్షింపబడతారు అని చెప్పలేదు. ఏం చెప్పారు? నా సిలువను ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి, అవమానాలను అపరాధాలను భరించాలి, అవసరమైతే మీ జీవితాలను త్యాగం చేయాలి. క్రీస్తు బహిరంగ జీవిత మధ్యలో తన పరిచర్య మధ్య భాగములో ఒకసారి విధంగా చెబుతూ ఉన్నారు. తాను ఏ విధమైనటువంటి మరణాన్ని చవిచూడబోతూ ఉన్నాడో, ఏ విధంగా తన రక్తాన్ని చిందించబోతూ ఉన్నాడో, తన రక్తాన్ని చిందించి మరణించి 3వ రోజున తాను మళ్ళీ పునరుత్థానుడు అవుతాడో ముందుగానే చెప్పారు. మనుషుల చేతిలో తాను శిలువ మీద ఎలాంటి క్రూర మరణాన్ని పొందబోతున్నారో కూడా క్రీస్తు ప్రభు చెప్పారు. కానీ దేవుని రక్షణ కార్యరూపం దాల్చాలి అంటే తన మరణం అనివార్యం. క్రీస్తు మరణించాలి. అదే మనం వింటున్నాం. ఏ విధంగానైతే ఎడారిలో మోషే ఆ కంచు సర్పాన్ని పైకి లేపాడో, క్రీస్తు తాను కూడా లేవనెత్తబడాలి. అది శిలువ ద్వారా. ఆ శిలువ మరణమే పునరుత్థానానికి నాంది కావాలి. వేద పండితులు క్రీస్తు శిలువను జీవిత వృక్షంతో పోల్చారు. అది భూమిపై మనం అనుభవించే మోక్షానికి సంకేతంగా ఉంది. దానినే మనము నోవా ఓడతో పోలుస్తాము. ఆర్క్ ఆఫ్ నోవా అంటాము. ఈసాకు మొరై పర్వతానికి తీసుకుపోయినటువంటి కట్టెలతో పోలుస్తాము. యాకోబు నిచ్చెనతో పోలుస్తాము. మోషే దండంతో పోలుస్తాము. అదేవిధంగా కంచు సర్పముతో పోలుస్తాం. ఈ గురుతులన్నీ రక్షణ పరమరహస్యములో ఏ విధంగా ముడిపడి ఉన్నాయో మనకు తెలియచేస్తూ ఉన్నాయి. శిలువ మాత్రమే మన నమ్మిక. దీనిలోనే సకల జ్ఞానస్నానములో ప్రతి క్రైస్తవుడు అతని మీద శిలువ గురుతు వేయబడినప్పుడు మళ్ళీ తాను ఆ మరణముతో క్రీస్తుతో లేస్తున్నాడు అన్నదానికి సంకేతంగా ఉంది. రోమీయులకు రాసినటువంటి లేఖలో 3:24 యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహముచే నీతిమంతులుగా చేయబడితిరి.
అదేవిధంగా రోమీయులు 4వ అధ్యాయంలో ఏలైనా మన ప్రభువగు యేసును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన యందు మనకు విశ్వాసమునర్చిరి, మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను. సిలువలో క్రీస్తు తన కొరకు కాదు మనందరి కోసం మరణించారు. అతను పాపరహితుడు, ఏ పాప మలినము తనను సోకలేదు. కానీ అపరాధులలో ఒకనిగా అతను పరిగణించబడ్డాడు. వారి పాప కృత్యములకు తాను బలిగా మారాడు. అంటే మనందరి పాపాలకై క్రీస్తు బలిగా మారాడు. మనందరి పాపాలను తన భుజాలపై మోశాడు. మనందరి పాపాలను సిలువ మోయడము ద్వారా తాను మోశాడు. పాపాత్మలలో తాను ఒకడిగా మారాడు. ఎందుకంటే వారిని రక్షించడానికి, మనందరినీ రక్షించడానికి మనందరిలో ఒకరిగా పరిశుద్ధుడైనటువంటి దైవ కుమారుడు మారాడు. అందుకే 1 పేతురు, మనము పాపమునకు మరణించి నీతిగా జీవించుటను ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానిని మ్రోసెను. ఎంతమందిమి దీనిని గుర్తిస్తూ ఉన్నాం మన జీవితంలో? మన కోసం క్రీస్తు ప్రభు ఎందుకు క్రూరాతి క్రూరంగా మరణించాలి? ఎందుకు అంత హీనంగా సిలువను ఎత్తుకోవాలి? ఎందుకు అన్ని మైళ్ళ దూరము నడవాలి? తన రక్తాన్ని చిందించాలి. కాబట్టి మన శ్రమలను, బాధలను, అస్వస్థతలను, త్యాగ క్రియలను, మన మరణాన్ని ఆయనతో ఏకము చేయాలి. క్రీస్తు మరణించిన తాను జీవిస్తూనే ఉన్నారు. మరణపు తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. అందుకే దర్శన గ్రంథంలో మనం విన్నాం, సజీవుడును నేనే, నేను మరణించి తిని కానీ నిరంతరము జీవిస్తూనే ఉన్నాను. నేను సదా జీవించి ఉందును. మృత్యువునకు, మృత్యులోకమునకు నేను అధికారిని. అందుకే సెయింట్ లియో ద గ్రేట్, క్రీస్తు శిలువ ప్రతి అనుగ్రహానికి, ఆశీర్వాదానికి మూలం. మనలో ఉన్న మంచికి ఒక నీటి కొలనుతో మనం సరిపోల్చి చూడాలి. విశ్వాసులకి తమ బలహీనతలో బలాన్ని ఇచ్చేదే క్రీస్తు శిలువ. అవమానము నుండి, సిగ్గు నుండి మహిమను మనకు ప్రసాదించేది శిలువ. మరణము నుండి జీవాన్ని ప్రసాదించేది శిలువ. శిలువలోనే రక్షణ, దానిలోనే జీవం, శిలువలోనే శత్రువుల నుండి రక్షణ. కాబట్టి శిలువ ద్వారానే పరలోకము నుండి మనకు ఒక తీయనైనటువంటి అనుభూతిని దేవుడు ప్రసాదిస్తాడు. శిలువ ద్వారానే మనస్సుకు శక్తి, ఆత్మకు ఆనందాన్ని దేవుడు మనకు కలగచేస్తాడు. క్రీస్తు తండ్రికి విధేయించి మరణించాడు. ఈనాడు క్రీస్తుకు మనం విధేయించాలి అంటే క్రీస్తు వలె మనం కూడా మరణించాలి, అవమానాలను భరించాలి, త్యాగాలను చెయ్యాలి. క్రీస్తులో మనము ఏకము కావాలి, క్రీస్తులో జీవించాలి. ఏ విధంగానైతే తండ్రి నేను ఒకరిగా ఉన్నామో, మీరు నేను ఒకరిగా ఉండాలి అంటే మీరు నన్ను విశ్వసించాలి. క్రీస్తు సిలువను చూచి ఆయన వలె మనం కూడా వారి నుంచి స్ఫూర్తిని పొందాలి, సిలువను మొయ్యాలి, సిలువను భరించాలి. అందుకే హీబ్రీయులు రాసినటువంటి లేఖలో మనం వింటున్నాం, తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటకును ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణమునకు మూలమయ్యెను. ఎవరైతే దేవుని విధేయిస్తారో వాళ్ళకు కూడా క్రీస్తు తీసుకువచ్చినటువంటి ఆ నిత్య జీవము లభిస్తుంది. అందుకే క్రీస్తు అంటున్నారు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువారు మరణించినను జీవించును,
జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. పునీత యోహాను, సిలువ రానున్న దేవుని మహిమకు చిహ్నం. సిలువలోనే క్రీస్తు విజయాన్ని సాధించారు. కాబట్టి క్రీస్తు సిలువ మనందరికీ ఒక విజయం. అందుకే క్రీస్తు సిలువను, సిలువ పండుగను మనము భారంగానో లేకపోతే అది ఒక శిక్షగానో భావించకుండా శ్రీసభ ఈ సిలువ విజయోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ క్రీస్తు విజయోత్సవం, సిలువ విజయోత్సవం ఆ సిలువను ధరించినటువంటి వాళ్ళందరికీ లభిస్తుంది. క్రీస్తు దానిని ధరించాడు, దాన్ని మోసాడు, దాని ద్వారానే లోకాన్ని రక్షించాడు. సిలువను మోసే ప్రతివారికి, సిలువ వేదలను అనుభవించే ప్రతివారికి, అవమానాలను, ఆక్రందనలను అనుభవించే వారందరికీ ఆ సిలువ తీసుకువచ్చే విజయం లభ్యమవుతూ ఉంది. అదే మన నిత్య జీవితం, అదే మన మోక్ష జీవితం. కాబట్టి ఈ పరిశుద్ధ సిలువ విజయోత్సవ మహోత్సవాన్ని మనము మన ప్రాంతములో కొనియాడుతూ ఆ సిలువను మనందరము ధరించుదాం. సిలువ గుర్తు వేయడమే కాదు, సిలువను మన కుటుంబాలలో, మన గృహాలలో ఉంచుకోవడమే కాదు, ఆ సిలువను మొయ్యాలి. సిలువ తీసుకువచ్చినటువంటి అవమానాలను, అవహేళనను, రక్తాన్ని మనము కూడా అనుభవించాలి. అప్పుడే మనకు దేవుని అనుభూతి లభిస్తుంది, పరలోక ప్రాప్తి లభిస్తుంది, ఆ పరలోక నిత్యానందము లభిస్తుంది. దానికై మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుదాం. ఇక్కడే మనం చూశాము, ఈ జూబిలీ సంవత్సరములో తిరుసభ మనకు సిలువను ఇచ్చింది. అంటే మనందరము సిలువ యాత్రికులం. సిలువ మహిమను చేకూరుస్తుంది, సిలువ మనకు నమ్మకాన్ని ఇస్తుంది. అందుకే పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ యాత్రికులం. మనము ఈ లోకములో నిరీక్షిస్తూ ఉన్నాము. ఏ విధంగా నిరీక్షిస్తున్నాము? సిలువను మొయ్యడము ద్వారా, సిలువను ధరించడము ద్వారా. ఆ సిలువ మనందరికీ మనం చేసే ఈ యాత్రకు పరిపూర్ణతనిస్తుంది. అందుకే మనము నిరీక్షణ యాత్రికులం. మన నిరీక్షణ పరిసమాప్తి అయినప్పుడు ఒకనాడు ఆ దేవుణ్ణి చేరుకుంటాం. కాబట్టి అది సిలువ ద్వారా మాత్రమే లభిస్తుంది. దానికి చిహ్నంగానే ఈనాడు మనము ఈ పరిశుద్ధ ఈ జూబిలీ సిలువను గౌరవిస్తూ ఉన్నాము. దాని ద్వారా మనకు ఏ విధంగా రక్షణ ప్రాప్తిస్తుందో ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు సిలువను మనము మోస్తూ ఆ సిలువ ద్వారానే ఆ దేవుణ్ణి చేరుకుందాం. దయచేసి అందరు నిల్చుండి విశ్వాసంగా చెబుదాము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ఇస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని ఇస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారంలో పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకం నెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను ఇస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం ఇస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సమయం సమర్పణ
చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము నీకే అర్పింతును. నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకొనుము. నీ హృదిలోన కాసింత చోటియుము. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమార చేకొనుము. నీ హృదిలోన కాసింత చోటియుము. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరం నటులా ప్రార్థించుదము. ఏలవారా వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారసత్వము యొక్కయు ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నింటినీ పరిహరించెను. కావున మేము అర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము.
మీ ప్రేమ చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లననగా, హోసానా 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 హోసానా. హృదయం పొంగగా దేవదూతలతో పాడగా, పునీతులతో పాడగా హోసానా గీతము. హృదయం పొంగగా దేవదూతలతో పాడగా, పునీతులతో పాడగా హోసానా గీతము. హోసానా పాడుగా దేవాది దేవునకు, హోసానా పాడుగా ప్రభు యేసునాథునికి. హోసానా పాడుగా దేవాది దేవునకు, హోసానా పాడుగా ప్రభు యేసునాథునికి. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమును సనా మహోన్నతమును సనా మహోన్నతమును సనా. హోసానా పాడుదాం హోసానా పాడుదాం దేవాది దేవునకు. హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసానా పాడుదాం దేవాది దేవునకు. హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి.
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును
మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చే మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, 4 దేశాల చెందిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా, మా హృదయ ప్రేమ హారతి గైకొను దేవా, హారతి హారతి గైకొను దేవా.
దీపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామం పూజపడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపక కీడులను మమ్మల్ని రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమునను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తన శిలువ ద్వారా మనందరికీ రక్షణ భాగ్యమును తీసుకుని వచ్చిన క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందుకు ఆహ్వానింపబడిన మనము ధన్యులము. మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్.
విందు లోక కళ్యాణ విందు కలువరిగిరి వేదికగా కమ్మని విందు లోక కళ్యాణ విందు కలువరిగిరి వేదికగా స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా రండి దైవ జనమారా రండి ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు జీవ విందు నిత్య జీవ విందు పరమ నుండి వచ్చిన ప్రేమ విందు జీవ విందు నిత్య జీవ విందు పరమ నుండి వచ్చిన ప్రేమ విందు దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరిది అస్తమించిన గిరిది కరుణాక్షమాపణలు పొంగి పొరలు దైవ నిర్జరీది దైవ నిర్జరీది నింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరిది కరుణాక్షమాపణలు పొంగి పొరలు దైవ నిర్జరీది ఇహము నుండి పరమునకు సోపానగిరిది ఇహము నుండి పరమునకు సోపానగిరిది తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది రండి దైవ జనమారా రండి ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు జీవ విందు నిత్య జీవ విందు పరమ నుండి వచ్చిన ప్రేమ విందు జీవ విందు నిత్య జీవ విందు పరమ నుండి వచ్చిన ప్రేమ విందు క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మరి దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడని మనము కొంతమంది చెబుతూ వింటూ ఉంటాం. మరి నా జీవితంలో గత 2 సంవత్సరాలుగా కన్లారా విచారణ గురయ్యాక కన్లారా ఆ యొక్క టెన్షన్ని కానీ లేకపోతే ఆయన దీవెన ఎటువంటి రూపాన వస్తుందో నేను కన్లారా మనసారా ఆస్వాదిస్తూ ఉన్నాను. నిజంగా సిలువనెత్తుకొని ఆయన అనుసరిస్తే ఇదిగో దీవెన ఏ విధంగా ఉంటుందో ఈరోజు మీ ఎదుట నేను సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి చక్కనైన అవకాశాన్ని మనందరికీ దక్కించినందుకు, ఎటువంటి ఆటంకం కలగకుండా చక్కనైన వాతావరణాన్ని మనకి ప్రసాదించిన దేవునికి కరతాళతో ప్రభుకి వినపడేటట్లుగా గట్టిగా మనము కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ కొండ తరపున ప్రారంభ పనులు చేసినప్పటి నుంచి నాకేమో టైఫాయిడ్ వచ్చి నేను మూలపడ్డాను. నన్ను చూసుకోవడానికి వీళ్ళు పనులు చేయకుండా ఆపేసి నన్ను చూసుకోవడం సరిపోయింది. ఇంకా చూసుకుంటున్న వాళ్ళు కొన్ని ఆటంకాలు, ఈ కొండ దగ్గర కొంతమంది వచ్చి కొన్ని అవి జరిగాయి. ఎన్నో అనర్థాలు జరిగాయి. మొదటి రోజున కూడా కొంచెం వర్షం అంతరాయం జరిగింది కొంచెం. అయినప్పటికీ ఎటువంటి భయాందోళనకు గురికాక ఆరాధన అయిపోయేంతవరకు కూడా 10:30 దాకా కూడా 2 రోజులు కూడా ఉండి మమ్మందరినీ ప్రోత్సహించినందుకు ప్రత్యేక విధంగా గ్రామస్తులు గత 1 రోజుల నుంచి ప్రార్థన చేశారు. పోయిన సంవత్సరం కూడా బయట నుంచి ఆఫీసర్లు వచ్చినప్పుడు మా గ్రామ ఆడపడుచులు ఈ పీఠం ఎదుట 40 మంది సుమారు 40 మంది కన్నా ఎక్కువ మంది మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చారు, కొద్దిసేపు పరిచర్చి
నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. విజయము, దేవుని యొక్క విజయము ఆయన అంటిపెట్టుకొని ఉంటే ఎంత ఆనందంగా, ఎంత ఆయన యొక్క ప్రేమ ఎటువంటిదో మనము ఆస్వాదించగలుగుతూ ఉంటాం. కానీ మనం శ్రమలను అనుభవించాలి. అనుభవించినప్పుడే ఆ అనుభూతిలో ఉన్న ఆనందం అధికముగా ఉంటుంది. తల్లి 9 నెలలు పురిటి కడుపులో ఆ బాధలు పొందిన బాధంతా కూడా పుట్టి కడుపున ఆ చేతిలో ఉన్న పసికందును చూడగానే మొత్తం మటుమాయమైపోతుందట. మరి ఈరోజు మీ అందరినీ చూసి, ఫాదర్ గారిని అందరినీ చూసినాక నా ఆనందము, నా బాధ అంతా కూడా మర్చిపోయేలా చేస్తుంది. దేవునికి నిజంగా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మన ఆహ్వానాన్ని మన్నించి, హైదరాబాద్లో వర్షం ఉందట, ఫాదర్ గారు రాగానే చెప్పారు. అయినప్పటికీ మరి ఆయన మాన్సినియర్ గారు పెద్ద గురువులు అయినప్పటికీ ఆహ్వానాన్ని మన్నించి అడగగానే ఒప్పుకున్నారు. నాకు తర్ఫీదు లేదు. మొదటి సంవత్సరం బిషప్ గారి కింద సెక్రటరీగా చేశాను. నేను ఇంత బాగా చేయడానికి ప్రధాన కారణం మన ఫాదర్ బౌలశౌరి గారే. ఎందుకంటే ఆయన కింద 1 సంవత్సరం కెథెడ్రల్లో పనిచేశాను. దేనికి వద్దు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారే కానీ అది వద్దు, ఇది వద్దు, ఇది మంచిది కాదు, లేకపోతే ఇది నువ్వు చేయలేవేమో, ఇది నువ్వు చేయకూడదు, వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుందేమో అనే తలంపు ఎప్పుడు కూడా ఆయనలో కనిపించలేదు. అనుక్షణం కూడా నన్ను ప్రోత్సహించి ఆయన దగ్గర 1 సంవత్సరం తర్ఫీదు పొందాను. ఎమ్మటే నాకు జోజిపేట విచారణ ఇచ్చారు. సుమారుగా 250 మంది కుటుంబాలు నా మీద ఉన్న నమ్మకము, వారు నేర్పించిన తర్ఫీదు ఈ రోజున చాలా చక్కగా తీర్చిదిద్దబడుతుందని ఆశిస్తూ ఉన్నాను. మరి ఫాదర్ గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు, ఆశీర్వాదాలు. మరి నా సహోదరులు ఫాదర్ మరి నాకు గురువర్యులాగా ఏదున్నా కూడా మా డీన్ ఫాదర్ మాదాను జోసెఫ్ గారు ఏదున్నా కూడా ఈ డీనరీ మొత్తం గురువర్యులందరూ కూడా మేమున్నాము, నువ్వు చెయ్యి అని ఆ యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు. మరి నేను వాళ్ళకి ఫోన్ చేయడం, పోయిన సంవత్సరం అయితే నేను అన్నాను, అన్నా నేను చేయలేనేమో, నాకు భయం అవుతుంది, వర్షాకాలంలో పెట్టుకున్నాను, నాకు నిజంగానే భయం అవుతుంది, వణుకొస్తుందని మెసేజ్ పెట్టగానే ఎమ్మంటే ఫాదర్ గారు స్పందించారు. మా ఫాదర్ మాదాను జోసెఫ్ గారు స్పందించి, ఏం లేదు, ఎందుకు అలా మెసేజ్ పెట్టావు, మేమందరం ఉన్నాము, తప్పకుండా వస్తాము, ప్రజలందరూ కూడా వస్తున్నారు, బస్సులన్నీ సిద్ధంగా ఉన్నాయి అని ప్రతి విచారణ నుండి వారంతట వారే బస్ సౌకర్యాలు వాళ్ళే ఏర్పాటు చేసుకొని మేమే పెట్టుకుంటామని వారే దగ్గరుండి మరి నన్ను ప్రోత్సహిస్తూ మరి ఈరోజు మిమ్మల్ని తీసుకుని ఇక్కడ రావడానికి మూల కారణం. మరి ప్రతి గురువర్యులకు కూడా నా కరతాళ ధ్వనులతో వారిని అభినందిస్తూ ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇకపోతే మా అమ్మగారులు మొన్న వర్షం పడినప్పుడైతే ఆ సప్రసాదాన్ని పట్టుకొని ఇవన్నీ పట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. ఇకపోతే ఈ పీఠం అలంకరణ కానీ మిగతా అలంకరణ కానీ సహాయపడ్డారు. వారు ఎంతగానో వారు సహాయపడుతూ ఆధ్యాత్మికంగాను, ఇటు నాకు ఏదైనా అయినా కూడా వారి దగ్గర నుండి చూసుకోవడంలో అన్నిట్లలోనూ సిస్టర్ లీలావతి సుపీరియర్ అమ్మగారు, వారి కింద మయూరి అమ్మగారు, సయుజ అమ్మగారు, తర్వాత అల్ఫోన్సా అమ్మగారు, వీళ్ళు 4 మా విచారణలో భాగస్థులు. మరి వారు 4 కూడా వారి తరపున ఆధ్యాత్మిక సంబంధించిన ప్రతి సహాయాన్ని కూడా మాకు అందజేస్తూ ఉన్నారు. వారందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, దేవుని ఆశీర్వాదాలు. ఇకపోతే మా గ్రామస్తులు సంఘస్థులు ఎటువంటి ఆటంకం లేకుండా ముందు చూపుతో అంతా కూడా అలంకరణ చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని తాళ్ళు కట్టడం కానీ, దాని డిపార్ట్మెంట్ లాగా పెట్టుకోవడం కానీ, ఫుడ్ కాడ నుంచి ఇది బస్ సౌకర్యాల కాడ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా టీముల వారిగా విభజించబడి, ఇటు ఉత్తాసం పిల్లల కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా వారి తరపున సహాయాన్ని వారంతటి వారి ముందొచ్చి చేశారు. వారికి కూడా ప్రత్యేక విధంగా మనందరం కరతాళ ధ్వనులతో అభినందిస్తూ ప్రోత్సహించుదాం. చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చప్పట్లు కొడదాం. తెలిసిపోయారా? మరి మన తరపున ప్రోత్సహించాలి. యువతులకు వాళ్ళు పెద్ద మనుషులు, యువకులలో పెద్ద మనుషులు.
ఇకపోతే వీటన్నిటికీ కొంతమంది ధర్మదాతలు ముందుకొచ్చారు. ధర్మదాతలు ముఖ్యంగా హై ప్రోటీన్, హైదరాబాద్లో హై ప్రోటీన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు మొదటి 2 రోజులకి కావాల్సిన పువ్వులు, ఈ కింద కనపడుతున్న పువ్వులన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. గత 3 రోజుల నుంచి వాడుతూ ఉన్నాం. 3 రోజులకు సరిపడా ఇచ్చారు. వాటిని మేము ఇంకొన్ని యాడ్ చేసి మేము చేయడం జరిగింది. మరి హై ప్రోటీన్ వాళ్ళకు కూడా ప్రత్యేక విధంగా మీ అందరి సమక్షంలో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ధర్మారం నుంచి నాగబోట్లు రాజశేఖర్, ఆయన అయితే నేను వెళ్ళగానే టెంట్ సామాన్ అంతా చూపించి నీది ఏది కావాలని తీసుకెళ్ళు అన్నాడు. అన్న మరి పైసలు ఎంత అయితే అన్న అంటే పైసలు ఏం లేవు, దేవాలయానికే కదా, నీకు ఏది కావాలంటే అది పట్టుకెళ్ళు అన్నాడు. చూపిస్తున్న కొద్దీ నాకు అన్నీ కావాలనిపిస్తుంది. అన్న ఇక చూపించకు, నాకు ఇక్కడ దాకా చాలే అని అక్కడ దాకా తీసుకొని వచ్చాను. మరి ఆయనకి నిన్న వర్షం పడుతుందన్న భయాన్ని నేను లోనైనప్పుడు, నీకెందుకు తమ్ముడు, నీకు కావాల్సినవన్నీ నేను చేసి పెడతానని ఒక అన్నలాగా, ఫాదర్ అని అన్నా కూడా ఒక అన్నలాగా చెప్పినట్లు అనిపించింది. మరి ఇదంతా టెంట్ చేయడానికి ఆయన సహకారం, ఇదంతా కూడా ఆయన ప్రోత్సాహము, ఆయన ఇచ్చిన ఐడియాలు, ఆయన చేసిన సహాయమే. మరి గత 3 రోజుల నుంచి మరి ఆయనకు కూడా మీ అందరి తరపున ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుతూ ఆయనకు కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మా గ్రామం తరపున కూడా గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తులు శామ్యూల్, అలాగే సుమన్ ఇచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు. పేర్లు పెద్ద మనుషులకు తెలుసు, పేర్లు చెప్పలేదని చెప్పి బాధపడకూడదు ఎవరు కూడా. దేవుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం ఏంటది మనకు బాగా తెలిసినది. దేవుడు నరుని యొక్క హృదయమును పరిశీలించువాడను, వాని క్రియల చొప్పున వారిని ఆశీర్వదింతును. మరి మనం చేసిన ప్రార్థన ప్రజలు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, కానీ ప్రభువు చూశాడు. చూస్తే చుట్టుపక్కల మొత్తము ఎంత ఎండ కొడుతుందో చూడండి. వర్షాకాలము, వర్షం పడుతుంది హైదరాబాద్లో. ఇంకా మీరు చూస్తే నా దాంట్లో చూస్తే ఇంకా వర్షమే కనపడుతుంది, ఎప్పుడు పడుతుందని భయపడుతున్నాను. కానీ చూడండి ఎంత ఎండ, చుట్టుప్రక్కల మొత్తం మీరు ఇక్కడి నుంచి చూస్తే అదంతా కూడా మబ్బులాగానే కనపడుతుంది, ఇంకా అటుపక్క ఇటుపక్క. కానీ టెంట్ మీద మాత్రం ఎండ. మరి నిజంగా దేవుని యొక్క మహిమ ఇక్కడ ఉందని ఆశిస్తూ ఉన్నాం. సువార్త అందరి దగ్గరికి వెదజల్లబడింది, కానీ కొంతమంది మాత్రమే ఎన్నుకోబడ్డారు. మరి నేను అన్ని విచారణలకు వెళ్ళి బోధించడం జరిగింది, పండగ గురించి చెప్పడం జరిగింది, కానీ వాళ్ళలో కొంతమంది చేపలు పడ్డాయి. వారందరూ కూడా మరి దేవుని విశ్వాసాన్ని స్వీకరించారని ఆశిస్తూ మీ అందరికీ కూడా, మీ అందరి కుటుంబాలకు నా తరపున, మా గురువుల తరపున, అందరి తరపున దేవుని యొక్క దీవెనలు హేరాళంగా మిమ్మందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ మరి ఒకసారి పేరు పేరున కృతజ్ఞతలు, దేవుని ఆశీస్సులు. అయితే అన్నీ చెప్పాను, కానీ మా గాయక బృందం అనుకుంటున్నారు మమ్మల్ని మర్చిపోయారు ఫాదర్, ఇంకా వెళ్ళి చైర్లో కూర్చుంటున్నారు అనుకోవచ్చు. మరి జ్యోతినగర్ గ్రామస్తులే పాటలు పాడింది. మరి వారికి మొదటిసారి ఈ యొక్క కీబోర్డ్ మీద పాడటం వారికి కూడా అలవాటు కావాలని ఆశతో అయినా సరే చాలా చక్కగా పాడారు. ఎంత బాగా పాడారా? మరి చప్పట్లు కొడదామా? చాలా చక్కగా పాడారు, అభినందించుకుందాం. అందరికీ కూడా మరి ఒకసారి దేవుని దీవెనలు, దైవాశీస్సులు. అన్నింటా తాను ముందుండి ఇంతటి మహత్కార్యాన్ని చేయడం అంటే అంత సులభం కాదు. ఎంతోమందిని కోఆర్డినేట్ చేయాలి, ఎంతోమంది విమర్శల్ని ఎదుర్కోవాలి, అభినందనల్ని కూడా తీసుకోవాలి. అదే ఫాదర్ బాలకిరణ్ చెప్పినట్లు విచారణ గురువులు ఆ టెన్షన్ వేరే ఉంటుంది. నా అనుభవం కూడా నేను చెప్తున్నాను. అంత బయటికి నవ్వుకుంటూ కనపడ్డా ఏది ఎట్లా అవుద్దో అంత సవ్యంగా మంచిగా అయితే బాగుంది అంటారు. కొద్దిగా ఎక్కడన్నా అపశృతి వచ్చిందంటే ఏమంటారు, ఏంది ఇదేనా చేసేది, అవునా? ఆ మంచి అంతా మర్చిపోయి ఒక్కడి పట్టుకుంటాం, అది మానవ సహజం. అయినా అన్నీ కూడా సక్రమంగా, ఎందుకంటే ఇది ఒక మూల గ్రామం, ఎక్కడ చూసినా పొలాలు గుట్టలు అన్నీ కనపడుతూ ఉన్నాయి. ఈరోజు ఫాదర్ ఎంతోమందికి అభినందనలు తెలియచేశారు, కానీ వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ఈ పనులన్నీ సక్రమంగా నడపాలనేవాడు ఒక రథసారథి ఉండాలి. ఎక్కడైనా ఉంటారు, ఇక్కడ ప్యారిష్ ప్రీస్ట్ ఫాదర్ చెప్పినట్లు ఆయన పొట్టి కదా, పిట్ట కొంచెం అది నేను నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు, అప్పుడే గమనించా. సైలెంట్గా ఉంటాడు, ఏ పని చెప్పినా అది పర్ఫెక్ట్గా చేస్తాడు.
ఆ పర్ఫెక్షనిస్ట్ అంటాం కదా, అది ఓ సిన్సియారిటీ. ఒక్క పని చెప్తే 2 పనులు చేస్తాడు, అంటే అంత ఇంట్రెస్ట్ అన్నమాట ఆ నిజాయితీ పనిలో, అది ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఫాదర్ బాలకిరణ్ని మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఫాదర్ గారి సారథ్యంలో ఇంకా మంచి పనులు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాతనే అది దైవ కృప. జోజిపేటలో కూడా కొత్త ప్యారిష్ హౌస్ మొదలైంది. దాన్ని నేనే ఫౌండేషన్ వేసి ప్రారంభించాము. మన పీఠాధిపతుల అండతో, వారి ఆశీస్సులతో కొద్ది రోజుల్లోనే అక్కడ కొత్త విచారణ గృహం కూడా రాబోతూ ఉంది జోజిపేటలో. గ్రోటో కాంపౌండ్ వాళ్ళు ఇంకెన్నెన్నో చెప్తున్నారు. ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఇదంతా కూడా దేవుడు తన ద్వారా చేసేటటువంటి గొప్ప కార్యాలు. ఈ చిన్న గ్రామం అయినా కొన్నిసార్లు ఎక్కువ దృష్టి ఉండకపోవచ్చు, అయినా తాను ముందుండి ఇవన్నీ సాధిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ పోయినసారి నేను, విక్టర్ ఫాదరు, ఇంకా కొంతమంది ఫాదర్లు వచ్చి ఇదంతా చూసాం. దీనికి మంచి భవిష్యత్తు ఉంది. ఇది చాలామంది అంటున్నారు, ఇప్పుడు ఏ పుణ్యక్షేత్రమైనా ఏదైనా ఒక గొప్ప కేంద్రం కావాలి అంటే అది చిన్న అడుగులు పడాలి. అవునా? ఆవగింజ క్రీస్తు ప్రభువే అంటున్నారు కదా, దైవరాజ్యం అనేది ఎట్లుంటుంది, అది విస్తీర్ణమై ఆ విధంగా సాగుతూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఈ అందమైనటువంటి పరిసరాల్లో చిన్న మొక్క నాటారు ఫాదర్. ఇంకా ఫాదర్ చెప్పారు, ఇదివరకు ఉన్న ప్యారిష్ ప్రీస్టులు మొదలుపెట్టారు. ఫాదర్ ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. చెప్పలేము, ఇది భవిష్యత్తులో దేవుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయబోతున్నారేమో. కాబట్టి మనందరి ప్రార్థన, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు, తాను తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు. వెలంగని అక్కడ ఎవ్వరు లేరు ఒకప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు ప్రపంచం అంతటా అక్కడ పోతుంది. రేపు అందరు ఇక్కడికి వస్తారేమో, దూర ప్రదేశాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో దేవుడు అద్భుతాలు చేస్తాడేమో. దానికి మన ప్రార్థనలు, మన చేయూత అవసరం. అదే 40 మంది వచ్చి వాన రాకూడదు, ఏ అననుకూలత రాకూడదని ప్రార్థన చేశారన్నారుగా, మరి అయింది కదా, దేవుడు విన్నాడుగా ప్రార్థన, అద్భుతాలను చూస్తున్నాం కదా. కాబట్టి మనందరం దీన్ని ఒక వృద్ధిలోనికి తీసుకొచ్చి మన హైదరాబాద్ మేత్రాసనానికి ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా భవిష్యత్తులో తయారు కావాలని, ఎంతోమంది ఆధ్యాత్మిక అవసరాలు ఇక్కడ తీరాలని దేవుణ్ణి ప్రార్థించుదాం. అంతేకాకుండా ఫాదర్ జోసెఫ్ వాళ్ళు కూడా వాళ్ళ ధర్మారంలో కానీ నిజామాబాద్లో కానీ చాలా పనులు చేస్తూ ఉన్నారు, చేశారు. వాళ్ళని కూడా అభినందిస్తూ, అదేవిధంగా ఫాదర్ మరియరాజ్, ఇంకా ఫాదర్స్ అందరూ ఇక్కడ వాళ్ళ సహకారాన్ని అందిస్తూ ఎంతో ఈ విచారణకు వాళ్ళ చేయూతనిస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. సో పెద్ద మనుషులు, గ్రామస్తులు, మీరు ముందుకు నడవాలి. సంవత్సరం ఇది ఒక కొత్త రూపు తీసుకోవాలి. ఇంకా ఎత్తులో ఇది ఎదిగేలా మీరు చేయాలి. అవునా? యా, ఇప్పుడే చేస్తూ ఉన్నారు, దాన్ని కొనసాగించాలి. సో మీ అందరికి కూడా అభినందనలు, దేవుని అనుగ్రహాలు, ఆశీస్సులు మన సిస్టర్స్కి అందరికి కూడా దేవుని దీవెనలు దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం కావడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి మన రెవరెండ్ ఫాదర్ బాలకిరణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 2 నెలల ముందు నుంచే ఈ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. గుడి పెద్ద మనుషులతో
ఊరు పెద్ద మనుషులతో మీటింగ్ పెట్టి రాత్రి 11:30, 12 గంటల వరకు మాతో మాట్లాడి ఈ ప్రోగ్రాం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర మనం అమౌంట్ అడగాలి. లాస్ట్ ఇయర్ మనం చేసినప్పుడు కొంచెం డబ్బులు తక్కువ పడింది, ఇప్పుడు తక్కువ పడొద్దు, ఇంకా పెద్ద ఎత్తున మనం చేయాలి అనే ఉద్దేశంతో రాత్రి 12 గంటల వరకు మాతో గుడి పెద్ద మనుషులతో మరి గ్రామ పెద్ద మనుషులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడేటువంటి విషయాన్ని చర్చిలో చర్చించి స్పాన్సర్స్ దగ్గరికి స్వయంగా ఫాదర్ గారి మాట్లాడి అమౌంట్ తీసుకోవడం జరిగింది. దానికంటే ముందు ఒక వారం 10 రోజుల ముందే విచారణ గురువులకు విపరీతమైనటువంటి టైఫాయిడ్ జ్వరం రావడం జరిగింది. మేము అనుకున్నాం ఇంకా ఫాదర్ గారు ముందుకు జరగలేరేమో, సాగలేరేమో, మరి అనారోగ్యంతో బాధపడుతున్నారని మేము అనుకున్నాము. కానీ మాకు తెలియకుండానే ఆ టైఫాయిడ్ వచ్చినటువంటి విషయం కూడా ఎవరికి చెప్పకుండా లోపలే అమ్మ వాళ్ళని పిలిపించుకొని ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఆ ట్రీట్మెంట్ జరుగుతూనే మళ్ళీ గుడి పెద్ద మనుషులతో ఊరి పెద్ద మనుషులతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ప్రోగ్రాం ఆగకూడదు, మన పెద్దవాళ్ళని ఇన్వైట్ చేశాము. హైదరాబాద్ నుంచి కూడా విచారణ గురువులు వస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా మనం తగ్గొద్దు అనే విషయాన్ని మనం గుర్తు చేస్తూ గత 2 నెలల ముందు నుంచే ప్రతిరోజు కుటుంబ సభ్యులు, గ్రామ సభ్యులు అందరూ కూడా 9 గంటలకి ప్రార్థన ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు ఆగకుండా వర్షం పడుతున్నా, వాతావరణంలో మార్పులు వస్తున్నా మనం భయపడకూడదు, మన విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతమైన విధంగా ఈ కార్యం చేస్తాడని మమ్మల్ని విశ్వాస పదంలో ముందుకు సాగించినటువంటి మన విచారణ గురువులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా అనారోగ్యంతో ఉన్నారు, మేము కూడా చాలా భయపడడం జరిగింది. మరి అమ్మ వాళ్ళని పిలిపించుకున్నారు ఫాదర్ ఎమ్మటే నందిపేటకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ అక్కడ అనారోగ్యం ఉన్నప్పటికీ భయపడకుండా ఏ కార్యక్రమం కూడా ఆగకుండా ముందుకు సాగడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఫాదర్కి, కానీ ఒక్కొక్కటిగా చెప్తూ మాకు ముందుంటూ మమ్మల్నే ముందు నడిపిస్తున్నట్టు చేస్తారు. కానీ మాకే ముందుంటూ మాకు కనబడకుండానే అనేకమైన కార్యాలు చేస్తున్నారు. మేము ఆయనకి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే. లాస్ట్ ఇయర్ మాకు కేవలం నిజామాబాద్ డిస్టిక్ మాత్రమే తెలుసు ఈ ప్రోగ్రాం. ఇక్కడ జ్యోతినగర్ ఒకటి ఉంది, జ్యోతినగర్లో శిలువ మహోత్సవ వేడుక జరుగుతుందని ఓన్లీ నిజామాబాద్ డిస్టిక్ మాత్రమే తెలుసు. కానీ ఈ ఇయర్ మనం చూసినట్లయితే హైదరాబాద్ మేత్రాసనం నుండి కూడా విచారణ గురువులను పిలిపించేటువంటి మహాఘనత మన విచారణ గురువులకే దక్కింది. కాబట్టి మనం ఎన్ని సన్మానాలు చేసినా ఆయనకు తక్కువే అని చెప్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం, మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రార్థించుదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుతున్నాము. జీవనదాయక శిలువమ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకునుము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించుచు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవ వృక్షమై మనలను రక్షించెను. సిలువనాథుడు చాచిన కరములు మనకాశ్రయమిచ్చెను. క్రీస్తుని సిలువ జీవ వృక్షమై మనలను రక్షించెను. సిలువనాథుడు చాచిన కరములు మనకాశ్రయమిచ్చెను. పాపపు ఛాయలు తొలగించెను, జీవపు వెలుగును ప్రసరించెను. పాపపు ఛాయలు తొలగించెను, జీవపు వెలుగును ప్రసరించెను. జై జై శ్రీ యేసునాథుడా.